అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. యెహోవా నిన్ను కాపాడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 2వ అధ్యాయము నుండి 5వ అధ్యాయము లోపల మనము చదివినప్పుడు మనిషిని యొక్క ఆయుష్ కాలము 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలని మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే తర్వాత దేవుడు మనిషిని యొక్క ఆయుష్ను తగ్గించి 120 సంవత్సరాలకు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే కీర్తన గ్రంథంలో చూసినప్పుడు 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలని చూస్తున్నాం. అయితే కొంతమంది భక్తులు మనిషి యొక్క ఆయుష్ను వేటితో పోల్చారంటే బుడగతో, గడ్డి పువ్వుతో, ఆవిరితో, నీడతో మనము మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని పోల్చడం చూస్తున్నాం. అంటే ఈ 70 లేదా 80 సంవత్సరాలు బ్రతుకుల్లో కూడా మన జీవితాలు అల్పమైనవే. కానీ ఈ అల్పమైనటువంటి జీవితాలను దేవుడు కాపాడతానని మాట్లాడుతూ ఉన్నారు. మనకు బలహీనతలు వచ్చినప్పుడు స్వస్థపరుస్తానని మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే సజీవులుగా ఈ లోకములో ఉండి దేవుణ్ణి స్తుతించాలని దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే దేవుడు తన కృపను, తన ప్రేమను, తన కాపుదలను మనందరికీ దయచేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, యెహోవా నిన్ను కాపాడును. ఎందుకు కాపాడుతాడైనా? ఎందుకు కాపాడతానని అంటున్నారు అంటే, ఈ భూలోకంలో మనము జీవించాలి. దేవుడు నియమించిన దినములన్నీ ఈ భూలోకములో మనం గడపాలి. అందుకని ఏ అపాయము రాకుండా, అందుకనే వాక్యములు మనం చూస్తాం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నీ రాకపోకల్లో దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను విడువను ఎడబాయను. ఇలాంటి వాక్యాలన్నీ దేవుడు మన కొరకు ఎందుకు రాయించారండి? మనల్ని కాపాడాలని, మనల్ని సంరక్షించాలని. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ ఆలోచనతో ఉన్నావో, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. ఈ భూలోకములో సజీవుల లెక్కలో ఉండి ఆయనను స్తుతించాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన. అందుకే నీ భూలోకములో ఇప్పటికే అనేక సార్లు నీ అవసరాలు ప్రభు తీర్చారు. నీకున్నటువంటి సమస్యల నుంచి నిన్ను విడిపించారు. నువ్వు బలహీనుడిగా ఉంటే నిన్ను స్వస్థపరిచారు. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడాలని ఆయన యొక్క ఉద్దేశం. యెహోవా నిన్ను కాపాడును. ఎక్కడి నుంచి కాపాడుతారు? నీ రోగము నుంచి, నీ సమస్యల నుంచి, నీ అవసరాల నుంచి, మరి ముఖ్యంగా పాపము నుండి కూడా కాపాడే దేవుడు. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే అగ్నిగుండము నుండి కూడా, నరకము నుండి కూడా కాపాడాలనుకుంటున్నాడు ఆయన. కనుక దేవుని కాపుదల, ఎంత గొప్ప కాపుదల మనకి దయచేస్తున్నారు కదా. ఇంకెందుకండి మనకు భయం? మన ప్రభువు మనకు తోడుగా ఉన్నారు. ఆయన యందు విశ్వాసము కలిగి జీవించటమే మన పని. అలా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవునిలో మనం జీవిద్దాం. కాపాడే దేవుడు ఆయన. ఇప్పటికి అనేక సందర్భాల్లో మనల్ని కాపాడారు. ఇంకను దేవుని కాపుదల మనందరికీ అనుగ్రహించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి నీ బిడ్డల అవసరాలన్నీ తీర్చండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు చక్కటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. మంచి ఉత్తీర్ణత సాధించడానికి మీ సహాయం వారికి అనుగ్రహించండి. ఉద్యోగములు చేస్తున్న బిడ్డలకు వారి ఉద్యోగంలో తోడుగా ఉండండి. నీ బిడ్డల ప్రతి ఒక్క అవసరమును తీర్చి ఈరోజంతా నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం, పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.